ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ఇద్దరు స్పెషల్ గెస్ట్లు ఉన్నారు. ఆరా స్కానర్ చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ మధ్య కాలంలో చాలా విస్తృతంగా యూజ్ చేస్తూ ఉన్నారు. సో ఆస్ట్రాలజర్స్ కావచ్చు, వాస్తుకు సంబంధించినవి కావచ్చు, చాలా మంది యూజ్ చేస్తున్నారు. ఇంట్లో ఎక్కడన్నా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా, లేదంటే మనిషిలో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు, విస్తృతంగా ఈ ఎనర్జీస్ని కనిపెట్టడానికి ఈ ఆరా స్కానర్స్ని యూజ్ చేస్తున్నారు. అలాంటి ఆరా స్కానర్ని కనిపెట్టిన వ్యక్తి ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. అలాగే రాజశేఖర్ రెడ్డి గారు కనిపించినప్పుడు ఆయన ఎక్కడున్నారో మొట్టమొదటిగా కనిపెట్టి చెప్పిన వ్యక్తి కూడా మనతో పాటు ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు న్యూక్లియర్ సైంటిస్ట్ డాక్టర్ మన్నెమూర్తి గారు అండ్ అలాగే వాళ్ళ డాక్టర్ గీతా గారు కూడా మనతో ఉన్నారు. సో ఈ ఆరా స్కానర్ గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం మేడం. నమస్కారం మేడం. ఎలా ఉన్నారు మేడం? గ్లాడ్ టు హ్యావ్ యూ. మా స్టూడియోకి వచ్చారు. సార్ మీరు ఒక సైంటిస్ట్. ఫస్ట్ టైం ఒక సైంటిస్ట్ నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను. సైంటిస్ట్ అనగానే సాధారణంగా కనిపెట్టడానికి చాలా రకాల ఎలక్ట్రానిక్ వస్తువులు ఉంటాయి. సో మీరు ఈ ఆరా స్కానర్ కనిపెట్టారు అంటే దీన్ని వెనక వెళ్ళడానికి, దీన్ని కనిపెట్టడానికి మెయిన్ ఇన్స్పిరేషన్ ఏంటి మీకు? అసలు సైంటిస్ట్ అంటే ఏదో కనిపెట్టాలనే నేను జాయిన్ అయినాను. సైంటిఫిక్ డిపార్ట్మెంట్లో వాళ్ళు అనుకున్న పని చేయాలంటే ఒక డ్యూటీ ఇస్తారు, పోస్ట్ మ్యాన్ లాగా ఆ టప్పా కొట్టడం అయిపోయింది. దాంతో బోర్ అయిపోయాను. నేను సైంటిఫిక్ ఆఫీసర్గా రిటైర్ అవ్వదలుచుకోలేదు, సైంటిస్టుగా ఏదో కనిపెట్టి రిటైర్ అవ్వాలి, అది ప్రజలకు ఉపయోగపడాలా అన్న ఉద్దేశంతో కనిపెట్టినప్పుడు జాబ్ వదిలేశారు కానీ మీ ఆలోచనలు వదలలేదు మీరు. ఇప్పుడు అది నేను కనిపెట్టాలనే సైంటిస్టు వర్క్ చేసి రిటైర్ అయ్యి పెన్షన్ తీసుకోవాలని నాకు ఎప్పుడూ లేదు. నేను ఉపయోగించేది ప్రజలకు ఉపయోగపడాలి అన్న విషయంలో మేడం క్యూరీ గారు హెల్ప్ చేశారు. మేడం క్యూరీ గారు అంటే నాకంటా 400 years ముందు. ఆవిడ పేపర్లో చెప్పింది చాలా హ్యాపీగా ఉంది. ఉండాల్సిన ఆవిడ 2 నోబెల్ ప్రైజులు ఉన్నవాడు ఎంత హ్యాపీగా ఉండాలండి, చాలా హ్యాపీగా ఉండాలి. కానీ లేదు, ఎందుకంటే నాకు క్యాన్సర్ ఉంది, క్యాన్సర్తో బాధపడుతున్నాను. ఒక ఇన్స్ట్రుమెంట్ అన్నది ఏదైనా ఉంటే, ఏదైనా ఇన్స్ట్రుమెంట్ ఉండి ఎనర్జీ కనిపెట్టేది ఉంటే నేను రక్షింపబడేవాడిని. అప్పుడు ఈ నోబెల్ ప్రైజ్లోకి బతుకుతుంది. ఫ్యూచర్లో ఎవరో ఒకళ్ళు కనిపెడతారు, అది కూడా మీటర్స్లో కొలుస్తారు ఎనర్జీ అనగానే నాకు ఇన్స్పిరేషన్ వచ్చింది. వెంటనే జాబ్ రిజైన్ చేశాను, బయటకు వచ్చాను. చాలామంది అడిగారు, ఒరే నీకు ల్యాబొరేటరీ లేదు కదరా, ఎందుకు రిజైన్ చేశావు అన్నారు. ల్యాబొరేటరీ నేచర్ ఈజ్ ల్యాబొరేటరీ. ఇక్కడ ప్రతిదీ ప్రకృతిలోనే ఉంది. నువ్వు ప్రకృతిని తీసుకొని న్యూటన్ యాపిల్ పడ్డది అని కనిపెట్టాడు, దానికి ల్యాబొరేటరీ అవసరమా? అలాగే నేను కనిపెడతాను అన్న. అప్పుడు రిజైన్ చేసి కేవలం 60,000తో ఒక మారుతి కారుతో నూజివీడు వచ్చారు, మామిడికాయలు. అక్కడ రైతులను అడగా తెలుసుకున్నది ఏంటంటే, బాబు మీకు ఏంటి ప్రాబ్లం అంటే మాకు వాటర్ ప్రాబ్లం అండి. మామిడికాయ బాగుంటే మాకు రేట్ ఎక్కువ వస్తుంది, పెద్దదైతే రేట్ ఎక్కువ వస్తుంది, కలర్ ఉంటే రేట్ ఎక్కువ వస్తుంది, మాకు నీళ్లు కావాలి. మరి గవర్నమెంట్ మీకు హెల్ప్ చేయలేదు. గవర్నమెంట్ వాళ్ళు చేసింది బాగానే ఉందండి, వీళ్ళు హెల్ప్ మన చేతిలో వాళ్ళు కొబ్బరికాయతోటి పంగల పూలతోటి వర్క్ చేస్తున్నారు. ఈ రెండు చేస్తున్నారు, కానీ పంగల పూలతోటి కొబ్బరికాయతో చేసిన వాళ్ళు సక్సెస్ఫుల్ ఎక్కువ ఉంది. గవర్నమెంట్ రెసిస్టివిటీస్ అనే సర్వే పెట్టి చేసిన వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు. వీళ్ళు ఫెయిల్ అంటే నేను సైనిస్ట్ కదా, నేను చాలా దెబ్బతిన్నాను, నన్ను ఇన్సల్ట్ చేసినట్టు ఫీల్ అయ్యాను. అప్పుడు ఏమిటి పంగల పొరల అని తయారేసాను. కొబ్బరికాయ మీరు కూడా ఒక చెంబుతో నీళ్లు తీసుకొని నడుస్తుండండి, అలా 10 సార్లు వాటర్ పాయింట్ మీద నడుస్తుంటే జర్క్ వస్తుంది. ఆ సెన్సిటివ్నెస్ మీకు ఎలా పెరుగుతుందంటే దాని మీద ధ్యానం పెట్టినప్పుడు. ఇది మామూలు విషయం. కొబ్బరికాయ అన్నది సింపుల్, అక్కడ పట్టుకెళ్ళేటట్టుగా తిరగబడింది. ఇది సింపుల్ విషయం. బట్ పంగల పుల్ల అన్నది ఇలా పట్టుకుంటే అది ఎంత స్పీడ్గా పైకి వస్తుందంటే ఎరుపెక్కిపోతుంది. అంటే ఇందులో ఎక్కువ ఎనర్జీ ఉంది. ఓకే, ఇది బాగుంది, ఇందులో ఇంత గొప్ప ఎనర్జీ ఎక్కడ ఉంది అని 5-6 పంగల పొలాలు తీసి
దాన్ని కార్పెంటర్ దగ్గరికి వెళ్ళి చెత్తిరి చేశాను. పైన చర్మమే కదండి, అందులో వాటరు చర్మంలోనే ఉంది, మిగతాదంతా బోను. అప్పుడు పంగల్పల్లి మధ్యన చూస్తే దాని చుట్టూరు ఏదో తాడుతో కట్టినట్టుంది. తాడేంటిది? తాడంటే ఒక కాయిల్. మనం స్పీకర్లోనూ కాయిల్ చూస్తాము. ఓహో, దీన్ని సోలినాయిడ్ అంటారు మన సైన్స్ భాషలో. ఓకే, భగవంతుడు సోలినాయిడ్ దీంట్లో కూడా సృష్టించాడు, అది మల్టిప్లై చేస్తుంది, అంచేత ఈ మల్టిప్లికేషన్ వల్ల నా చెయ్యి ఎరుపెక్కుతుంది అని కలిసి నేను పంగల పొల తీసుకొని దానికి కాయిల్ చుట్టాను, కాపర్ వైర్ తీసుకొని. చుడితే ఏం పెద్ద ఫర్క్ అనిపించలేదు. ఓకే, దీనికి కూడా ఎనర్జీ ఇద్దామని బ్యాటరీ కలిపాను. కొద్దిగా సెన్సిటివ్ అనిపించింది. మీలాటోళ్ళు నమ్మరు, నాకైతే సెన్సిటివ్గా అనిపించింది. ఫీల్ అయ్యాను. విచిత్రం అనమాట. బ్యాటరీ వేశాను. తర్వాత అనిపించింది, మనం ఆ రోజుల్లో రేడియోస్ చాలా కామను. మనం రేడియో ఒకటి పాల్గొట్టాను. అందులోంచి యాంప్లిఫైర్ భాగం తీసేసి రేడియో వేవ్స్ వచ్చేది మనం తీసుకున్నాం. ఆ వేవ్స్ తీసి అందులో కలిపానండి. తిప్పితే అని మూమెంట్ మొదలుపెట్టింది. ఎంత మూమెంట్ అంటే మీ చేతులు ఎలాగైతే జరుగుతుందో అంతకంటే ఎక్కువ మూమెంట్. దాన్ని తీసుకుని సెంటర్లో వాటర్ పెడితే, కాయిల్లో వాటర్ పెడితే 500 మీటర్స్లో ఉన్న బోర్ పాయింట్ కూడా చెప్పేస్తుంది. అంత దూరం నేను నడవవసరం లేదు. అదే దాన్ని ఉపయోగించుకున్నా. అప్పటి వరకు నా దగ్గర ఉన్న డబ్బులు అయిపోయినాయి. ఇక కేవలం 10,000 20,000 ఉన్నాయి. అప్పుడు ఒక ఆయన వచ్చాడు, సార్ రాత్రి 4 బోర్లు వేసాను, 4 బోర్లు ఫెయిల్ అయిపోయినాయి, 2,80,000 ఖర్చు అయినాయి, నేను మునిగిపోయాను, మీరు ఏదైనా చేయండి. అబ్బా, నాకు వాటర్ మీద అలవాట్లేదమ్మా. కాదండి, మీరు ఏదో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు, అదే మా దగ్గర చేయండి అన్నాడు. ఏదో బతిమలాడుతున్నాడు కదా అని నేను ప్రూవ్ చేసుకోవాలి కదా. వెళ్ళాను. వెళ్తే నా ఇన్స్ట్రుమెంటు ఆ 4 బోర్లు ఫెయిల్ అయ్యి దుమ్ము వచ్చిన చోట ఇది వెనక్కి తిరుగుతుంది. సార్ ఇక్కడ పడదండి, ఈ 20 acres పడదు. ఇచ్చేదంటే నా ఇన్స్ట్రుమెంట్ రిఫ్యూజింగ్ టు గో దేర్. సో దిస్ ఈ వెనక్కి చూపిస్తుంది కాబట్టి ఇక్కడ ఏమన్నా ఉందా అని. ఇక్కడ కూడా నాదే ఉంది. అయితే అక్కడ వాటర్ ఇద్దాం. వాటర్ కండిషను, నేను వాటర్ పాయింట్స్ ఇస్తాను. మీరు నాకు వీపీ ఉంది, ఫెయిల్ అయినా చెప్పకూడదు, పాస్ అయితే చెప్పు తిరిగానే. ఆయన నేను వచ్చేసాను, కారులో పంపించేశాడు. నెక్స్ట్ డే రాలేదు. అయిపోయిందిరా నా పని కూడా, నాట్ సక్సెస్ఫుల్ అని డిసప్పాయింట్ అను. నెక్స్ట్ డే ఎస్ కేమ్ విత్ సో మెనీ పీపుల్ విత్ మాలలు అన్నీ వేసుకొని వచ్చి సార్ అని శాస్త్రంగా పడిపోయారు. తప్పితే పొగడతలు ఎవరికి ఇష్టపడవు. అందులో ఒక ఎంకరేజ్మెంటు. నాకు 5,000 పొట్లంగా చూస్తే 5,000 బట్టలు, సిల్క్ బట్టలు అన్నీ ఇచ్చాడు. సార్ ఇంత చాలు సార్, చాలా ఎక్కువ ఇచ్చారు. అది మొదలుకోనండి. ఇది చైర్మన్ ఆఫ్ ది మ్యాంగో సప్లయర్స్ అసోసియేషన్. అంటే అక్కడ 2,000 acres ఉంది. ఆ రైతులందరికీ నీళ్లు కావాలి కదా, వరుసనే లైన్ పెట్టారు. రోజు 10,000 సంపాదించాను. 5 వాటర్ ఇస్తాను నేను. ఉదయం 9 గంటలకు బయలుదేరుతాను, మారుతి కార్లు వస్తాను. మీ విలేజ్లో 4-5 ఉంటే ఒకటంటే నేను రాను, 5 ఇక్కట్ట ఏంటి రండి, అప్పుడు ఇస్తాను. అలాగా రోజు 10,000 చొప్పున చాలా 25 years బ్యాక్ అండి. చాలా డబ్బులు సంపాదించాను. వీళ్ళు జీవితంలో నేను రిటైర్ అయితే అంత డబ్బు సంపాదించాను. కానీ వచ్చింది ఈ తిరగడం వల్ల. కార్లు కొన్నాను, ఇంకా జియాలజిస్ట్ని అపాయింట్మెంట్ చేసుకుని మళ్ళీ ఊర్లు. అప్పుడు మన అన్నదాత నన్ను గుర్తుపెట్టింది. అన్నదాతలు వేస్తే వాళ్ళు రామోజీ గారు అన్నదాతలు నన్ను వేశారు. రామోజీ గారు కూడా వాళ్ళకి నీళ్లు లేవు, అక్కడ కూడా నన్ను ట్రై చేయమన్నారు. చేశాను.
వాళ్ళకి పడ్డాయి, సంతోషించారు. వాళ్ళ అన్నదాతలు నా ఫోటో సహా పెడితే నేను ఆంధ్రప్రదేశ్లో ఫేమస్ అయ్యాను. ఆంధ్రప్రదేశ్ నుంచి కర్ణాటక నుంచి బొంబేలో అప్పుడు అమ్మాయి ఉండేది. నేను అక్కడ ఐఐటి ఉంది కదా, ఐఐటీలో కూడా హైడ్రాలజీ అనే ఉంటుంది. అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్తే ప్రొఫెసర్ని పట్టుకున్నాను. మీరు చేసింది బాగుంది, ఇక్కడ వాటర్ ఎక్కడ ఉందో చెప్పండి అంటే, ఈ పక్కన ఉండొచ్చండి బోర్, అక్కడే ఉంది, ఈజ్ హ్యాపీ. బట్ నాకు ఒక అవకాశం ఇవ్వండి, దీన్ని ప్రాపగేట్ చేయాలనుకుంటాను, త్రో యూ మీకు అంటే ఇందులో ఏముందో చెప్పండి అన్నాడు. ఎలా చెప్తాను? ఓ ప్రొఫెసరు నా కాల్ని ఎవరో ఇలా తన్నారు, కిందకు చూశాడు, పక్కన పోయాడు. ఆయన విఠల్ నట్కర్ని అనే టైమ్స్ ఆఫ్ ఇండియా సీనియర్ రిపోర్టర్ ఇలా అన్నారు. ఆ సైగతో నేను బయటకు వచ్చేసాను. నెక్స్ట్ డే ఆయన ఇంటర్వ్యూ తీసుకుని యూ విల్ ఎర్న్ క్రోర్స్, బొంబేలో కూడా నన్ను ఫ్లైట్ల మీద తీసుకెళ్ళి వాటర్ ఇప్పించుకునే పరిస్థితి వచ్చింది. అలా వాటర్తో అయిపోయాను. వాటర్ స్కార్సిటీ ఎక్కడున్నా కూడా ముందు మీరే గుర్తొచ్చేవాళ్ళు. వాటర్ అంటే ఇంకా ఇదే నీళ్లు తాగినట్టు, నా విషయంలో నీళ్లు తాగినట్టు వాటర్ గురించి అయిపోయింది. కానీ హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ అటాక్ వస్తే డాక్టరు బైపాస్ సర్జరీ చేశాడు విజయవాడలో. ఒకటి, ఈ మందులు నువ్వు జీవితాంతం వాడాలి, వీ హ్యావ్ గివెన్ ఏ లీజ్, 10 సంవత్సరాలు బతుకుతారు, దాని తర్వాత ఈ మందులు వాడాలి, మీరు ఎక్కడికి వెళ్తానికి వెళ్ళలేదు అంటే నా జీవితం అయిపోయింది కదా. పని లేకుండా నేను ఉండలేను, ఒక చీమని అస్తమానం పనిచేస్తూనే ఉండాలి. అప్పుడు అనుకున్నాను, కాసేపు ఆలోచించి నా రూమ్లో ఏముంది అని చూస్తే వాటర్ మనం ఏదైతే వెతుకుతున్నామో ఇన్స్ట్రుమెంట్ తోటి ఆ లైను నా హార్ట్ మీదుగా వెళ్తుంది. ఓహో, హార్ట్ మీదుగా లైన్ వెళ్తే ఇది ఏదో చేస్తుంది అని మన నెట్ వెతికాను. నెట్ వెతికితే జర్మనీ వాళ్ళు కనిపెట్టారు, జియోపతి. ఓహో, ఈ వాటర్ లైన్ ఎంత ఇది ఉంది, దాని వెనకాల చాలా ఉంది, అది చెప్పడానికి అవసరం లేదు. బట్ జర్మనీ ఈజ్ ది ఫస్ట్ థింగ్. నౌ జర్మనీ ఈజ్ యూజింగ్ మై ఇన్స్ట్రుమెంట్స్, మై రెమెడీస్. అలాగా అక్కడ ఫేమస్ అయ్యాను. ఇది వాటర్ గురించి చెప్పేది. తర్వాత నా ఇంట్లో ఈ వాటర్ లైన్ వల్ల నాకు హార్ట్ అటాక్ వచ్చింది. ఇక్కడ నుంచి వెళ్తే లేడీస్కి పిల్లలు పుట్టడం లేదు. అవి సరి చేసినప్పుడు మూర్తి గారి దగ్గర పిల్లలు పుట్టారండి మా కోడల కన్నా, ఆశ్చర్యం కూడా వచ్చేసింది. అలాగా ఇది ఎక్కడ ఉంటే జియోపతికు అక్కడ అనర్థం. అన్నిటికంటే వాస్తు కన్నా జియోపతికే ఎక్కువ స్టాండ్ తీసుకుంటుంది జీవితంలో, దాని మీద ఎక్కువ ప్రాధాన్యం ఉపయోగించి ఇవన్నీ ఈ అమ్మాయి సహాయంతో నాకు హెల్పర్ కావాలి కదా, అది కూడా చాలా సీక్రెసీ మెయింటైన్ చేయాలి. మన ఇంటి వాళ్ళనే పెట్టుకుని చేస్తే పాపకు బాగా నేర్పేశాను. తను కూడా చాలా ఇంట్రెస్ట్ చేసుకొని ఈ శాంపుల్స్, డాడీ మీరు సూర్యుడు అన్నారు కదా, ఆ సూర్యుడు లైట్ ఎనర్జీ ఎలాగొస్తుంది అంటే అదేముందమ్మా, మీకు దగ్గర చక్రాలన్నీ ఉంటాయి, మనకు తెలీదు, ఈ డాక్టర్లు మనకు చెప్పలేదు. ఆ చక్రాలు 7 చక్రాలు 7 గుర్రాలతో సమానం. చక్రకు ఒక కలర్ ఉంటుంది, ఒక మంత్రం ఉంటుంది. ఆ మంత్రంతో మంత్రము చక్రము కలరు కలుపుకుంటే మీ ఆరోగ్యం కూడా సరైపోతుంది. ఈ మందులు ఎందుకండి? ఆ విషయంగా మేము ఇన్ని శాంపుల్స్ గీత గారు తయారు చేశారు. సో ఈ స్కానర్ వెనుకున్న బ్యాక్ స్టోరీ అయితే మీ మాటలో చక్కగా వివరించారు. సగం నేను కనిపెట్టాను, 3 రెట్లు ఆవిడ కనిపెట్టింది. ఎక్కువ క్రెడిట్ ఆవిడకే ఇవ్వాలి. ఆవిడకే ఇవ్వాలి. మేడం మీ మాటలో చెప్పండి. ఇప్పుడు నేను చాలా వరకు వీడియోస్ చూస్తున్నాను, చాలా మంది ఆస్ట్రాలజర్స్ యూజ్ చేస్తున్నారు, వాస్తుకు సంబంధించిన యూజ్ చేస్తున్నారు, 2 చేతుల్లో మిషన్ పెట్టుకుంటున్నారు, నెగిటివ్ ఎనర్జీ ఎక్కడ ఉందో వెంటనే డిటెక్ట్ అయిపోతుంది, మిషన్ అటువైపు తిరిగిపోతుంది. ఏంటి దీనికి ఉన్న పవర్, అసలు ఇది ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది, కంప్లీట్ డీటెయిల్స్ దీని గురించి తెలియజేయండి. యాక్చువల్లీ ఇది స్కానర్ అంటే బేసికలీ సూక్ష్మ, ఏదైతే సూక్ష్మ ఉందో ఈ ప్రపంచంలో ఉండి మనకు కనిపించే మొత్తం స్థూలం ఉందో చూసారా, ఇట్స్ ఓన్లీ 1% ఆఫ్ ద టోటల్ యూనివర్స్. ఈ అర్త్, ఈ చైర్స్, ఈ టేబుల్స్, ఇవన్నీ జస్ట్ 1%. మిగిలిందంతా సూక్ష్మం. సూక్ష్మం నుంచే స్థూలం వచ్చింది. సో మన ఋషులు ఎంత గ్రేట్ పని చేశారంటే వాళ్ళు సూక్ష్మాన్నే పట్టుకున్నారు.
సూక్ష్మాన్ని పట్టుకుని ఎన్ని శాస్త్రాలు రాశారండి. మనం అక్కడ మన అటెన్షన్ ఇవ్వకుండా మోడర్న్ ఎడ్యుకేషన్ అని మనం ఇదివరకు అట్లాగే ఉండేవాళ్ళం. ఈ కొలోనియల్ రూల్ వచ్చినప్పటి నుంచి మనని డీవియేట్ చేసేసారు మన రూట్స్ నుంచి. కాబట్టి మనం ఇది మర్చిపోయి ఇది ఈరోజు ఫేక్, ఇది ఇట్ డజంట్ వర్క్ అనుకుని తిరుగుతున్నారు. అట్లాంటిది ఏదైనా కొత్త విషయం తెలుసుకుంటానికి, అబ్జర్వ్ చేసుకుంటానికి టైం పడుతుంది. సో ఈ ఎనర్జీ డివైస్ ఉంది చూసారా, ఈ ఎనర్జీ డివైసు ఎనర్జీ రూపంలో ఏదైనా గుర్తుపట్టుతుంది. సో నాన్నగారు ఇది కనిపెట్టి ఇడిచిపెట్టేసిన తర్వాత నా రీసెర్చ్ ఏం మొదలు పెట్టింది అంటే, మనిషి అనేవాడు ఉన్నాడు, మనిషికే వాస్తు ఎఫెక్ట్ అవుతుంది, మనిషికే న్యూమరాలజీ ఎఫెక్ట్ అవుతుంది, మనిషికే ఆస్ట్రాలజీ ఎఫెక్ట్ అవుతుంది. అంటే మనిషి యొక్క ఎనర్జీని పట్టుకుంటే మనము ఏ ఎనర్జీ కరెక్ట్గా ఉంది, ఏ ఎనర్జీ కరెక్ట్గా లేదు అని తెలుసుకోవచ్చు కదా అని నా రీసెర్చ్ అక్కడి నుంచి మొదలుపెట్టింది. డీపర్ అండ్ డీపర్గా వెళ్ళిపోతే ఒక విషయం తెలిసింది ఏంటంటే, మనిషి చుట్టూరు దివ్య కాంతి వలయము అని 11th చాప్టర్ ఆఫ్ అథర్వణ వేదాల్లో రాసుంది. మనం ఆరా అని చెప్పలేదు, బయట నుంచి మనుషులు మనకి ఫారినర్స్ చెప్తే అది చాలా ఇంపార్టెంట్ మనకి. అరే వాళ్ళు అలా చెప్పారని మన పుస్తకాలు తిరిగేసి చూస్తే దాంట్లో ఆల్రెడీ చెప్పారు, దివ్య కాంతి వలయం అంటే దివ్యంగా ఉంటుందండి, కాంతి రూపంలాగా ఉంటుంది. అండ్ అదొక వలయం రూపం అంటే ఒక స్పియర్ రూపంలో ఉంటుంది. అంటే నేను ఇక్కడ కూర్చుంటే నా ఎనర్జీ పైన కింద రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మొత్తం ఒక స్పియర్ రూపంలో ఉంటుంది. సో ఆ ఎనర్జీ ఎప్పుడైనా తగ్గితే నాకు మానసికంగా శారీరకంగా రూపంలో నాకు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ఎనర్జీ మెయింటైన్ చేసి నేను దాన్ని పెంచుకుంటూ ఉంటే నా ఇమ్యూనిటీ, నా సిచ్యువేషన్ డీల్ చేసే కెపాసిటీ, ఓకే, ఇవన్నీ నాకు పెరుగుతాయి. సో అందుకనే మెడిటేషన్ చేసేవాళ్ళు, ఎక్సర్సైజ్ చేసేవాళ్ళకి హ్యూజ్ ఆరా ఉంటుంది. సో వాళ్ళు ఏదైనా తట్టుకోగలరు. కానీ మిగిలిన వాళ్ళు చూడండి, దిష్టి తగిలితే వెంటనే ఇలాగైపోతారు. ఎందుకు? ఎవరిదో దృష్టి, ఒక చూపు వచ్చి మీ ఎనర్జీ ఫీల్డ్ని పంచర్ చేసింది. పంచర్ చేసిన వెంటనే ఏమైంది? మీది లీక్ అయింది. లీక్ అయిన వెంటనే మీరు చక్కగా తయారయ్యి వెళ్ళారు, బై ఈవినింగ్ మీరు వచ్చారు, వేలాడబడిపోతాం. ఎందుకు? ఇవన్నీ మనకు తెలీదు. కానీ అవన్నీ బ్లైండ్ బిలీఫ్స్ అండి, మా నానమ్మ చేసేది. కానీ ఒక్కసారి మీరు ఫైర్ వాష్ చేసి చూడండి, వెంటనే మీ ఏడ్చే పిల్లోడు ఒక్క నిమిషంలో ఏడుపు ఆపేస్తాడు. ఎందుకు అంటే ఇది సైన్స్ యాక్చువల్లీ. మనం ఏదో బ్లైండ్ బిలీఫ్ అని, ఎందుకంటే మీకు నేను ఒక కెమికల్ బాండ్ గురించి చెప్తాను, ఒక కెమిస్ట్రీ ఈక్వేషన్ గురించి చెప్తాను. మీకు కెమిస్ట్రీ రాకపోతే మీరు దాన్ని ఎలా బిలీవ్ చేస్తారు? అట్లాగే ఈ సబ్జెక్ట్ని మీరు దాని లోపలికి వెళ్ళి అవును ఇది అవును ఇది అని తెలుసుకుంటేనే కదా మీకు దాని గురించి అర్థమవుతుంది. సో దాని గురించి మేము దీని మీద చాలా పరిశోధన చేసాం. సో అల్టిమేట్లీ ఏం చేసామంటే, ఈ మనిషిని పట్టుకున్నాము. ఈ మనిషికి ఎటువంటి ఎనర్జీ ఇంపాక్ట్ అవుతుంది? ఏమీ లేదండి. పంచమహాభూతాలు అంటే దాన్ని భగవాన్ అన్నారు. భ అంటే భూమి, గ అంటే గగన్, వ అంటే వాయు, అ అంటే అగ్ని, న అంటే నీరు. అంటే భూమి, గగన్, వాయు, నీరు, అగ్ని అండపిండ బ్రహ్మాండంలో ఉండాలి. అండ అంటే స్మాలెస్ట్ ఆఫ్ ద స్మాలెస్ట్, మైక్రో యాటంలోంచి లైఫ్, పిండం అంటే లైఫ్లోకి బ్రహ్మాండంలోనూ ఎప్పుడైతే ఈ 5 ఎలిమెంట్స్ బ్యాలెన్స్లో ఉంటాయో మీరు అలా ఉంటారు. మిమ్మల్ని ఎవ్వరూ కదపలేరు. అంత స్ట్రాంగ్, అంత సెంటర్డ్గా ఉంటారు మీరు. లేకపోతే ఎవరి ఎనర్జీ అయినా మిమ్మల్ని అటు ఇటు స్వే చేసేస్తుంది. సో ఈ పంచమహాభూతాలు ఇంపార్టెంట్ ఒక మనిషికి. కాకుండా సూర్యుడి నుంచి వచ్చే 7 కిరణాలు, 7 కిరణాలు విబ్గ్యోర్ అన్నారు కలర్స్లో మనం చూస్తే. ఓకే, పంచమహాభూతాలు తర్వాత ఈ 7 కలర్స్ ఇంపార్టెంట్. 7 కాకుండా 2 మోర్, రాహు కేతు ఇంపార్టెంట్ అని చెప్పారు. ఇది సృష్టిని నడిపిస్తుందండి ఈరోజు. ఈ 9 రంగులు, ఈ పంచమహాభూతాలు మీ శరీరంలో తక్కువ అయితే మీకు ప్రాబ్లం వస్తుంది. మీ ఇంట్లో తక్కువ అయితే మీకు వాస్తు రిలేటెడ్ ఇష్యూ వస్తుంది. ఓకే, కాస్మిక్ మీరు ఎనర్జీ రిసీవ్ చేసుకోకపోతే మీ అస్ట్రాలజీలో మొత్తం ఆటదేందండి? పంచమహాభూతాలు, ఈ 9 రంగులు. సో ఇది మా స్కానర్ పట్టుకుంటుందండి మీ బాడీలో. సో ఒక మనిషిని మీ దగ్గరికి పంపిస్తే అతను ఏదన్నా, మనిషి కంటే సాధారణంగా A to Z ప్రాబ్లమ్స్ ఉంటాయి. అతను వాస్తు వల్ల ఇబ్బంది పడుతున్నాడా,
లేదంటే ఇంకే కారణాల వల్ల ఇబ్బంది పడుతున్నారు, మొత్తం స్కానర్తో మీరు చెప్పగలుగుతారు అయితే. ఎగ్జాక్ట్లీ అండి. మనిషి అన్న తర్వాత వాడికి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మీరు ఉండేవచ్చు అని మనం అనుకోలేము, ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకంటే ఒక మనిషి అన్న తర్వాత అతని మీద ఎటువంటి ఎనర్జీస్ ఇంపాక్ట్ అవుతున్నాయి అది తెలుసుకుంటాం చాలా ఇంపార్టెంట్. ఒకవేళ 100% ఎనర్జీ మనం తీసుకుని నడుస్తే అండి 33.33% మీ ఎనర్జీ. మీరు ఎలాగా డిసిప్లిన్గా ఉంటారా, మీరు మెడిటేషన్ చేస్తారా, మీరు మీ లైఫ్ని ఎలాగా లీవ్ చేస్తున్నారు, మీరు ఎనర్జీ ఎట్లాగా మీలో రాబట్టుకుంటున్నారు, దట్ ఈస్ 33.33%. 33.33% అస్ట్రాలజీ. మీకు ప్లానెట్ సపోర్ట్ ఉందా, మీ ప్లానెట్స్లో పంచమహాభూతాల్లో ఏ మహాభూతం కరెక్ట్గా నడుస్తుంది, ఏది తక్కువ అవుతుంది. ఓకే, అదే కాకుండా మీ వాస్తు, మీ డైరెక్షన్స్ కరెక్ట్గా ఉన్నాయా, మీ ఎర్త్ ఎలిమెంట్ నైరుతి కరెక్ట్గా ఉందా లేదా, అక్కడ టాయిలెట్ వచ్చిందా, అక్కడి నుంచి లీకేజ్ అవుతుందా, మీరు రిసీవ్ చేసుకోగలుగుతున్నారా లేదా, ఇవన్నీ ఎప్పుడు మనిషిని పట్టుకుంటేనే ఆ సబ్జెక్ట్ని పట్టుకోగలం మనం. మనిషిని మా స్కాన్ చేసి చెప్తుంది, ఏమండి ఈ మహాభూతం మీ దాంట్లో తక్కువ ఉంది, ఎర్త్ ఎలిమెంట్ తక్కువ ఉంది అంటే మీ సౌత్ వెస్ట్లో ఇంట్లో ప్రాబ్లం ఉండొచ్చు, అది లీకేజ్ పాయింట్, అందుకనే మీకు రిసీవ్ అవ్వట్లేదు. అది ట్రాన్స్మిటరు, మీరు రిసీవర్. ఎవ్రీథింగ్ ఇస్ ఫ్రీక్వెన్సీ. అంతా కంపన శక్తి మీద నడుస్తుంది భూమి, ఎందుకంటే అది సూక్ష్మం. సూక్ష్మం ఏంటి అంటే కంపనం, సౌండ్ ఎనర్జీ. ఆ సౌండ్ ఎనర్జీ అండ్ లైట్ ఎనర్జీ ఈ మొత్తం ప్రపంచాన్ని నడుపుతున్నాయండి. అవి కరెక్ట్గా ఎప్పుడు ఉంటుంది, ఆ జామెట్రీ మంది కరెక్ట్గా ఉన్నప్పుడు. ఎందుకంటే కంపన అంటే అది ఒక సెకండ్లో అన్ని వైబ్రేషన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. చూడండి, ఒక చిన్న పిల్లోడు ఏడుస్తుంటే తల్లి మీదేసుకుని ఇలా ఇలా పెడుతుంది, ఎందుకంటే ఆ రిథమ్ క్రియేట్ చేస్తుంది, ఆ కంపన క్రియేట్. ఆ తల్లి చెయ్య ఆ బాడీ మెమరీలో ఉండిపోతుంది. మీరు 30 కాదు 50 సంవత్సరాలైనా మీ తల్లి దగ్గరికి వెళ్ళి పడుకుంటే మిమ్మల్ని అదే జోక్ పెడితే తన ఇన్స్టెంట్లీ మీ ఎనర్జీ మెమరీ అవేకన్ అయ్యి ఆ ట్యూన్ అయిపోయి వెంటనే మీకు ఒక తృప్తి, ఒక రకమైన సాటిస్ఫాక్షన్లోకి వచ్చేస్తారు. దిస్ ఇస్ వైబ్రేషన్ అండి. సో ఈ వైబ్రేషన్ను మనం పట్టుకుంటాం చాలా ఇంపార్టెంట్. ఈ వైబ్రేషన్ను ఎప్పుడైనా కరెక్ట్గా ఉంటే, అందుకనే ప్రకృతి దగ్గరికి వెళ్ళమంటారు, ఎందుకంటే అది ఎప్పుడు ఒక లయలో ఉంటుంది. లయ, ఒక సుర్, హిందీలో సుర్ అంటారు. అసుర్ అంటే దయతాన్ని దయాల్ని అసుర. అసుర్ అంటే భూతాలు దయ్యం కాదు. యువర్ వైబ్రేషన్ ఇస్ డిస్టర్బ్డ్. అప్పుడే కదా చెడ్డ థాట్లు వస్తాయి, అప్పుడే కదా నెగటివ్ థాట్స్ వస్తాయి. సో ఒక సుర్, ఒక వైబ్రేషన్లో మీరున్నారా లేదా, ఈ సుర్లో మీరు ఎందుకు లేరు, లయలో ఎందుకు లేరు, వాట్ ఈజ్ ఇట్ డిస్టర్బింగ్ యూ, మిమ్మల్ని ఏం డిస్టర్బ్ చేస్తున్నాయి, మీ ఇల్లు డిస్టర్బ్ చేస్తుందా, మీ మీద ప్లానెట్స్ డిస్టర్బ్ చేస్తున్నాయా, లేకపోతే మీ హెల్త్, మీ ఓన్ థాట్స్ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాయా. దాన్ని మనం ఎలా కరెక్ట్ చేసుకుంటాము, దాన్ని మనం రింగ్ వేసుకుంటాము ఎస్ట్రాలజికల్లీ, లేకపోతే మనం వాస్తు చూపించుకుంటాం. అవును, నువ్వు పడుకునే చోట జియోపతిక్ లైన్స్ వెళ్తున్నాయి, నీ వైబ్రేషన్ 7.83 ఫ్రీక్వెన్సీ భూమి నుంచి వస్తే నీ శరీరం మానసికంగా నువ్వు తృప్తిగా ఉంటావు. అక్కడ 200 వస్తుంది, 250 వస్తుందంటే నీ ఎలక్ట్రికల్ ఛానల్స్ని మొత్తం డిస్టర్బ్ చేస్తుంది. కాబట్టి అక్కడ సరి చేసుకో. లేకపోతే ఇంకో రకం ఏదైనా మన బాడీలో ఈ పంచమ ఇంద్రియం నుంచే తీసుకోవచ్చు. అవునా, ట్యాబ్లెట్ మూతి నుంచి తీసుకుంటాం, హోమియోపతి నోట్లోంచి తీసుకుంటాం, అరోమా థెరపీ కూడా ఉంది, మనం ముక్కుతోటి తీసుకుంటాం, కళ్ళతోటి ఒక రంగు చూస్తున్నాం, ఆ రంగు చూస్తే చాలా తృప్తిగా ఉంటుంది. సో ఎందుకంటే ఈ పంచమహాభూతం సడన్గా ఎవరైనా బాధపడుతున్నారనుకో, జస్ట్ ఒక చెయ్యేయండి, ఒక తృప్తి వస్తుంది, ఎస్ ధైర్యం వస్తుంది. ఎందుకు, టచ్, అదొక మన సెన్స్ ఆర్గన్. సో ఇట్లాగే ఈ 5 సెన్స్ ఆర్గన్, మంచి మ్యూజిక్ వినండి, భజన్ వినండి, వెంటనే మీ వైబ్రేషన్ ఏమవుతుంది, ఆ లయానికి ట్యూన్ అవుతుంది. సో అందుకనే తంత్రం, మంత్రం, యంత్రం అన్నారు. ఇవే మనకి యంత్రం ఎందుకు, అదొక జామెట్రీ ఉంటుంది, అదొక న్యూమరాలజీ ఫాలో అవుతుంది. సో ఈ జామెట్రీ చాలా ఇంపార్టెంట్ అండి. మీ జామెట్రీ ఎలాగుంది, ఆ జామెట్రీ మీ ఇల్లు జామెట్రీలో కరెక్ట్గా కూర్చుందా లేదా. ఎప్పుడైతే మీ ఇల్లు జామెట్రీ, మీ జామెట్రీ డిస్టర్బెన్స్ ఉంటుందో
అప్పుడు వాస్తు రిలేటెడ్ ఇష్యూ ఉంటుంది అక్కడ. దాన్ని మీరు న్యూమరాలజికల్లీ కూడా కరెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీ లైఫ్ పాత్ నంబర్, మీ డెస్టినీ నంబర్ కరెక్టా కాదా, అది కరెక్టే, బాగుంది, చాలా బాగుంది. కానీ ఆ నంబర్ మీద రెజనెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇంట్లో ఆ చోట్లో మీకు టాయిలెట్ ఉందా, అది లీక్ చేసేస్తుంది ఆ ఎనర్జీ. సో మీరు ఆ ఇంట్లో వచ్చిన కాడి నుంచి ఏంటండి నేను ఎదగట్లేదు, ఏంటండి నాకు ఇట్లాగా అవుతున్నాయి, ఏంటి ఇక్కడికి వచ్చిన తర్వాత 2-3 డెత్స్ అయిపోయినాయి, వాట్ ఈస్ ద రీజన్ అని మీరు అడిగినప్పుడు అక్కడ దానికి ఆన్సర్ ఓన్లీ సూక్ష్మంలో ఉందండి. ఎన్ని డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా మీరు సరి అవుతారు, మందులు వేసుకున్నంతసేపు బాగుంటారు, మళ్ళీ వాపస్ ఆ స్టేట్లోకి వచ్చేస్తారు. ఎందుకు వస్తున్నారు? ఎందుకంటే ఎక్కడో ఒక సోర్స్ ఉంది, మీ ఎనర్జీ లాగుతుంది. ఆ ఎనర్జీని పట్టుకొని మన దాన్ని స్టాప్ చేయకపోతే మీరు రిసీవర్రే కంటిన్యూస్. మీ ఇంట్లో పాయింట్ ఉన్నా ఏదైనా నెగటివిటీ, మీరు ప్రపంచంలో ఎక్కడున్నా మీరు రిసీవర్రే. ఎందుకంటే ఒక ఫీల్డ్లో మనం కనెక్ట్ ఉన్నాం. సో చాలా మందికి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నా మేము అక్కడ ఉండట్లేదు కదండి, మేము ఇంటి నుంచి బయటకు వచ్చేసాము, అయినా కూడా అది మాకు ఇంపాక్ట్ ఉంటుందా లేదా అని డౌట్ ఉంటుంది. ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటుందండి. చాలా చాలా మంచి క్వశ్చన్ అడిగారండి మీరు. డెఫినెట్గా ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకు అంటే నా ఇల్లు అని చెప్పుకుంటుంటే నా రిలేటెడ్ ఎవ్రీథింగ్ దాంతో మీరు అటాచ్ అయిపోతారు. నా ఇల్లు అని అవసరం లేదంటారు అయితే. కానీ అది మీరు ఖాళీ పెడితే 100% మీ దగ్గరకు వస్తుంది ఎనర్జీ. కానీ అది రెంటెడ్ అనుకోండి, 80% ఆయనకి, 20% మీకు వస్తుంది. ఎవరైతే ఉంటున్నారో ఆయనకి. అందుకని ఆయన చెప్పుకుంటాడు అది నా ఇల్లు అని. నా అన్న తర్వాత నువ్వు దేన్నైనా నా అంటే ఎనర్జీ అటాచ్ అయిపోతుంది. ఆ ఎనర్జీ అనేది కామన్, కానీ ఎఫెక్ట్ అనేది పర్సెంటేజ్ రూపంలో. ఒక మాట చెప్పండి, మనము దేవుడి దగ్గరికి వెళ్తాం, గుడికి, మనం ఏమన్నా పూజ చేస్తున్నామా? మనం ఉట్టి పువ్వులను ముట్టుకుంటాం. ఆయన ఏం చెప్తారు? అడ్రస్ చెప్తారు. జంబూ ద్వీపే భరతవర్షే భరతఖండే అని మీ గోత్రం చెప్తారు, మీ పేరు చెప్తారు, మీ నక్షత్రం చెప్తారు. ఆ ఎనర్జీ అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి మనకు ట్రాన్స్మిషన్ స్టార్ట్ అవుతుంది. దిస్ ఈజ్ ద సైన్స్. ఓకే, ఆ ఎనర్జీ మనం రిసీవ్ చేసుకుంటాము. ఆ ట్రస్ట్ తోటే వెళ్ళాము కదా, ఆ ట్రస్ట్ తోటే వెళ్ళాము. సో ఆ ఎనర్జీ మనకు రిసీవ్ అవుతుంది. ఇట్లా సూక్ష్మంగా ఎన్ని విషయాలు జరిగిపోతున్నాయండి మీకు. అలాగే ఇందాక మీరు దయాల గురించి ప్రస్తావించారు. సాధారణంగా ఆస్ట్రాలజీ ప్రకారం అయితే ఇంట్లో ఏమైనా దుష్ట శక్తులు ఉంటే ఆస్ట్రాలజికల్ పరంగా వాళ్ళు ఏదో రెమెడీస్ చెప్తారు. బట్ స్కానర్ ద్వారా ఇంట్లో ఏదన్నా దుష్ట శక్తి కానీ ఆత్మలు కానీ ఉంటే మీరు ఎలా కనిపెడతారు? మరి అవి బయటకు పోవడానికి ఏంటి రెమెడీస్? వెస్ట్లో కానీ, అంటే బ్రిటిష్ యూరోప్ కంట్రీలో కానీ, మన హిందూ దేశంలో కానీ, ఏషియన్ కంట్రీలో కానీ భూతాలని సినిమాలు తీశారు, దాని మీద ఉన్నాయి. ఈ భూతం అంటే ఏంటండి? వాట్ హ్యాపెన్ టు ఆఫ్టర్ డెత్. మనిషి చనిపోతాడు, ఏమవుతుంది? దాని మీద ఎక్కువ రీసెర్చ్ చేసాము. మనిషి ఆఫ్టర్ డెత్ ఏమవుతాడంటే చనిపోయిన ఇంట్లో తీసుకెళ్ళి ఆ మనిషి ఫోటో పెట్టి చూస్తే గిరగిర తిరుగుతుంది. ఇక్కడ ఉన్నాడా, ఇక్కడ ఉన్నాడా. ఆత్మలు ఎన్ని రోజులు ఉంటాయండి చనిపోయిన తర్వాత సాధారణంగా? అది కూడా మంచి ప్రశ్నే. మనం హిందువులు 13 days 11 days పెట్టారు. ఈ 11 days ఎందుకు పెట్టారు, 13 days ఎందుకు పెట్టారు? దాన్ని బట్టి ఆ 11 days ఆ చుట్టాలతోటి, కావాల్సిన వాళ్ళతోటి, ప్రేమ గలతో ఉంటుంది. సో ఆత్మ శాంతించకపోతే ఖచ్చితంగా అది వెళ్ళదంటారా? ఇంట్లో అక్కడే ఉంటుందా? అక్కడే ఉంటుంది కాదు. నువ్వు ఒకసారి ఎవడన్నా యాక్సిడెంట్లో పోయాడు అనుకోండి, వాడు యాక్సిడెంట్లో పోకుండా ఉంటే వాడు ఎంతకాలం బతికేవాడు అనుకోండి. ఒక 50 years యాక్సిడెంట్లో పోయేటప్పటికి 45, ఇంకా 5 years వాడు ఆత్మరూపంలోనో ఏ చెట్టుకో దేనికో పట్టుకొని ఉండాల్సిందే. అప్పుడే వాడు బయటకు వెళ్ళగలరు. మ్యామ్ మీరు చెప్పండి, ఇప్పుడు ఈ స్కానర్తో ఇంట్లో ఎన్ని ఆత్మలు ఉన్నాయో తెలుసుకునే చిన్న ట్రిక్ ఏదన్నా ఉందా? తెలుసుకున్న తర్వాత మీరు ఆత్మల్ని ఎలా బయటికి పంపిస్తారు? ఓకే, ఫస్ట్ దాని గురించి మనం జనరల్గా ఒక సైంటిఫిక్ వేగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఎందుకంటే ఆత్మ అన్నా ఏదన్నా ముందే భయపడతారు అందరూ. ఓకే, కానీ ఈయన సైంటిస్ట్ అయ్యి ఇట్లాంటివి బిలీవ్ చేసేవారు కాదు అసలు. కానీ మాకు ఇల్లు చూస్తున్నప్పుడు, మనుషులను చూస్తున్నప్పుడు కొన్ని ఎక్స్పీరియన్సెస్ అయినాయి. దాన్ని బట్టి మేము కంక్లూడ్ చేసాము, ఓకే అది ఏమీ మనకి ఇట్లాగా కనిపించదు, అచ్చా ఎనర్జీ ఫీల్డ్. ఇప్పుడు ఇక్కడ ఏదైనా ఉంటే మీకు ఏమైనా కనిపిస్తుందా? కానీ అక్కడ వైబ్రేషన్ మాత్రం చాలా దిట్టంగా ఉంటుంది.
అది నెగటివ్ రూపంలో. నెగటివ్ ఎందుకు అంటున్నానంటే దాది ఎనర్జీ సక్ చేసి ఉంటుందండి. దానికి ఎనర్జీ ఏంటి, దానికి పోషణ ఏంటి, అది మంచి పాజిటివ్ ఎనర్జీ చుట్టుపక్కల నుంచి లాగుతుంది. ఒకవేళ ఇక్కడ మనిషి పడుకున్నాడు అనుకో, వాళ్ళ దగ్గర నుంచి కూడా లాగుతుంది. అది చేసే పని అది మాట. కొంతమందికి ఒక్కోసారి కళ్ళల్లో కనిపించవచ్చు, ఒక్కోసారి ఎవరో వెళ్తున్నట్టు, కొన్ని లైట్లు ఆన్ ఆఫ్ అవుతున్నట్టు, ఇట్లాంటివి ఏదో సినిమాల్లో చూపించేవారు, నాకు అర్థమయ్యేది కాదు, కానీ నా స్వయం ఎక్స్పీరియన్స్ కూడా నేను చూసాను. సో ఇండికేషన్ ఇస్తుంది సెన్సిటివ్ పీపుల్కి. లేకపోతే మన స్కానర్ అయితే చెప్తుంది ఇక్కడ నెగటివ్ ఎనర్జీ ఉందండి, ఈ నెగటివ్ ఎనర్జీ నుంచి మీ ఇల్లు సర్టన్ డైరెక్షన్, ఇది నార్త్ అనుకోండి, మంది నార్త్ నుంచి ఎనర్జీ లాగేస్తుంది. నార్త్ ఎనర్జీ దేనికి మనకి ఉపయోగపడుతుంది, మనకి ఆపర్చునిటీస్ వస్తాయి, ఎందుకంటే మ్యాగ్నెటిక్ లైన్స్ వస్తాయి కాబట్టి నార్త్ నుంచి ఆపర్చునిటీస్. బయట వరల్డ్ నుంచి మన ఇంటర్నల్ వరల్డ్, మన ఇంటి లోపలికి ఏమి తీసుకొస్తాయి, మ్యాగ్నెటిక్ ఎనర్జీ, ఆపర్చునిటీస్ తీసుకొస్తాయి. కానీ ఇక్కడ నెగటివ్ ఎనర్జీ కూర్చుంటే అది కుబేర స్థానం నార్త్. అయితే ఇక్కడ కూర్చుంటే ఆపర్చునిటీస్ని రాణిస్తుందా, ఆ ఎనర్జీని సక్ చేసేసుకుంటుంది ఇది. సో ఇది ముందుకు వెళ్ళనివ్వదు ఎనర్జీని. సో అలాగా అది ఇంపాక్ట్ చేస్తుంది. కొంతమందికి ఉన్నా ఏమీ పెద్ద అనిపించదు, కానీ యాక్సిడెంట్స్ జరుగుతాము, పనులు అవ్వకపోతాము, మనిషిని వెనకాల ఏదో ఒకటి లాగుతాము, ఇట్లాంటి విషయాలు కంటిన్యూస్గా జరుగుతూ ఉంటాయి. ఎస్పెషలీ ఈ జియోపతిక్ స్ట్రెస్ పాయింట్స్ నుంచి చాలా హై ఎనర్జీ వస్తుందండి. ఒకవేళ మనం డెడ్ బాడీని అక్కడ పెట్టామనుకో, సో దానికి ఆ పోషణ దొరుకుతుందని ఒక్కోసారి ఆ ఏరియాస్లో స్టక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కానీ అన్ని పాయింట్స్ ఇట్లాగా ఆత్మలు ఉన్నాయి, దయ్యాలు ఉన్నాయి అంటే తప్పండి అది. ఎందుకంటే మనము ఉంటే ఉంది, లేకపోతే లేదు, అంతే తప్పించి అందరినీ అదే లేదు అని ఆల్రెడీ భయపడి ఉన్నారు మనుషులు. ఆల్రెడీ ఎన్ని చోట్లకి వెళ్ళారు రిలీఫ్ కోసం, కానీ వాళ్ళకి రిలీఫ్ దొరక్క మళ్ళీ తిరిగి వాళ్ళు ఏం చేయాలో అర్థం అవ్వని స్థితిలో మనం కరెక్ట్గా గైడ్ చేయాలన్నమాట వాళ్ళకి. అవునండి ఇక్కడ ప్రాబ్లం ఉంది, దానివల్ల. సో వాస్తులో చిన్న చిన్న మార్పులు మీరు చెప్తారు అక్కడ, అంతే. డిమాలిషన్ ఉండదు. ఎనర్జెటిక్గా మనం బ్యాలెన్స్ చేస్తాం, ఎనర్జీ బ్యాలెన్స్ చేస్తాము. ఎస్పెషల్లీ ఇప్పుడు చూడండి హాస్పిటల్స్, ఎన్ని హాస్పిటల్స్లో ఎంతమంది పేషెంట్స్ ఓవర్ఫ్లోయింగ్. ఎందుకు? ఇంత మనకి సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ ఇన్ టెక్నాలజీ అయిపోయింది, మెడికల్ ఎక్విప్మెంట్స్ కొత్త కొత్తవి వచ్చేస్తున్నాయి. అయినా మనిషి అన్నవాడు ఎందుకు సఫర్ అవుతున్నాడు? ఎవరైనా మనం ఇట్లాంటి క్వశ్చన్ ఫస్ట్ అడగాల. ఇంత మనం మంచి ఫుడ్ తింటున్నాము, మినరల్స్, వైటమిన్స్, ఫార్టిఫైడ్ మనకి అన్నీ దొరుకుతున్నాయి. సో అంత తింటున్నప్పుడు మనిషి అన్నవాడు ఎందుకు ఇలాగైపోతున్నాడు? లైఫ్ స్పాన్ ఎందుకు తగ్గిపోతుంది? ఎందుకంటే ఇట్స్ హై టైం మనం ఇంకో డైరెక్షన్లో చూడాలా. మనం ఎప్పుడు స్థూలం పట్టుకుని ఉంటే అది సాచురేషన్కి వచ్చేసింది, అక్కడి నుంచి ముందుకు వెళ్ళలేకపోతున్నాం. ఓకే ఒక ఫోన్ వచ్చింది, దానికంటే మంచి ఫోనే వస్తుంది, కానీ దాన్ని మించింది ఇంకోటి ఏమి రావట్లేదు, దానికంటే ఇంకో బెస్ట్ ఫోన్ అంతే తప్పించి. కానీ సూక్ష్మంలో వెళ్తే 10 రకాలుగా మనకి, ఎందుకంటే చూడండి ఇదివరకు మనకు ఆయుర్వేద ఉండేది. ఆయుర్వేద ఏం చేసేది, పట్టుకొని కరెక్ట్గా ప్రాబ్లమ్ని మనము తెలుసుకునేవాళ్ళం, రూట్ నుంచి దాన్ని తీసేస్తానికి చూసేవాళ్ళం. ఇప్పుడు మనం ఏంటి, అలోపతి తీసుకుంటాం. మనం కూడా అలాగే తయారయ్యామండి. మందు వేసుకోవాలా, తరైపోవాలా, నేను పనికి వెళ్ళిపోవాలా. అసలు నాకు తలనొప్పి వచ్చిందంటే వేరియస్ కారణాలు ఉంటాయి తలనొప్పికి. ఎందుకు వచ్చింది అని మనం ఎప్పుడు అడ్రస్ చేయం. ఈరోజు వచ్చింది, ఈరోజు బిళ్ళ వేసుకున్నాను, నేను సరైపోయింది. కానీ ఎక్కడి నుంచి నా ఎనర్జీ పోతుంది, ఎక్కడి నుంచి లీక్ అవుతుంది, మనం ఈ ఫ్యాక్ట్కి మనం అవేకన్ అవ్వాలా. మనకొక దాని మీద ధ్యానం పెట్టి మనము జాగ్రత్త అవ్వాలి ఆ విషయంలో. సో అందుకునే ఈ ఎనర్జీస్, వాస్తు ఆల్సో వెరీ ఇంపార్టెంట్. మనిషినే దేవుడు 1.618 ఫ్రీక్వెన్సీ మీద తయారు చేశాడు, గోల్డెన్ రేషియో అంటాడు. ఆ రేషియోలో తయారు చేశాడు దేవుడు. అలాంటప్పుడు మన చుట్టు పరిసరాలు మనం ఆర్టిఫిషియల్లీ క్రియేట్ చేసినప్పుడు ఆ వాస్తు కూడా అదే లయలో ఉంటే అప్పుడు మనం హ్యాపీగా ఉంటాం కదండి. అలాంటి ఇళ్లల్లో మనం ఆ వైబ్రేషన్ ఐదర్ న్యూమరాలజీ వల్ల, ఐదర్ మనము అస్ట్రాలజీ వల్ల, వాస్తు వల్ల ఆ వైబ్రేషన్ క్రియేట్ చేసుకొని మనం చక్కగా ఉంటే మనకి హెల్త్ ఇష్యూస్ రావు. మనకి ఏమి మన పూర్వీకులు చెప్పినట్టు మనం కరెక్ట్గా, అంటే ఇదివరకు పొద్దున్నే లేచి పూజ చేయమన్నారు. ఎందుకన్నారు? బ్రహ్మముహూర్తంలో లేకమని.
పొద్దున్నే వాళ్ళకి ఇష్టం లేదా వాళ్ళ పిల్లలకి కొద్దిసేపు ఎక్కువ పడుకుంటే, దెర్ ఇస్ అ మీనింగ్, దెర్ ఇస్ అ సైంటిఫిక్ రీజన్ ఎందుకు లెగాలి పొద్దున్నే. మనము సర్టెన్ ఎనర్జీ మనం అప్పుడు తీసుకుంటాం మన బాడీలోకి, అది మనం తీసుకోవాలి. తర్వాత మనం పొద్దున్న లెగిసి పూజ చేయాలి. గంట ఎందుకు కొట్టాలండి, కర్పూరం ఎందుకు వెలిగించాలా, ఇవన్నీ సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. అంటే దేవుణ్ణి ప్లీజ్ చేస్తాను కాదు, మీ ఆరా పెరుగుతుంది. ఒక కర్పూరం వెలిగితే, మీ ఇంట్లో దీపం వెలిగితే ఏ నూనెతోటి వెలుగుతుంది, ఏ నెయ్యితోటి వెలుగుతుంది కూడా ఎనర్జీ రూపంలో మీ ఇంట్లో డిఫరెన్సెస్ చేస్తాయి. ఆ డిఫరెన్సెస్ వల్ల మనకేమవుతుంది, ఒకటి పాజిటివిటీ ఇస్తుంది, ఒకటి నెగిటివిటీ తీసేస్తుంది ఇంట్లోంచి. ఏ నూనె వాడుతున్నాం, ఏ కాంబినేషన్ వాడుతున్నాము, దీనివల్ల ఎన్ని ఒత్తులు వేస్తున్నాం, ఎవ్రీథింగ్ వాజ్ సైన్స్ అండి. అది ఇప్పుడు కనపడకుండా పోయింది, ఎవరికి తెలీదు. అందుకనే మనం దీని గురించి ఒక అవేకనింగ్ తీసుకురావాలి. మన పద్ధతిగా మనం ఫాలో అవుతే ఈరోజు మనం చాలా బాగా బ్రతకొచ్చు. మనము హ్యాపీగా, ఇప్పుడు కరోనా వస్తుంది అంటున్నారు మళ్ళా, ఎట్లాగా ఎన్నిసార్లు ఇట్లా వస్తుంటే మనం భయపడతానే ఉంటామా, లేకపోతే మన ఇమ్యూనిటీ, మన ఆరా ఎలా స్ట్రెంగ్తన్ చేసుకోవాలి. మన ఆరా ఇప్పుడు నార్మల్ పర్సన్కి ఆరా అండి మన స్కానర్ తోటి చూస్తే 2.5 meters to 2.8 meters ఉండాలండి రేడియస్, అంటే మన చుట్టూరు. దానికంటే తక్కువ అవుతుంది అంటే మీలో ఏదో లోపం ఉంది ఆర్ లీకేజ్ అవుతుంది. ఇప్పుడు మనము మెడిటేషన్ చేసే వాళ్ళకి 3 meters, 10 meters, 15 meters. తేజస్వి చూడండి, తేజస్వి అంటాం ఎవరిని, ఒక సాధువుని. ఎందుకంటే ఆ ఫేస్లో ఆ కాంతి ఉంటుందండి. ఆ కాంతి అంటే ఏంటి, అది ఆరా. ఆ ఆరా మీ రూపంలో అలా కనిపిస్తుంది. ఆరా చూసే వాళ్ళని క్లారవాయింట్ అంటారు. చూసి కూడా చెప్పొచ్చు మీ ఆరా ఇలా ఉందండి, అది మన స్కానర్ చెప్తుంది. ఇక్కడి నుంచి లీక్ అవుతుందండి, ఈ ఆర్గన్లో ఇన్ని రోజుల్లో ప్రాబ్లం రాబోతుంది, మీకు క్యాన్సర్ రాబోతుంది, మీకు ఈ ప్రాబ్లం హెల్త్ ఇష్యూస్, ఇది ఎంత బాగా చూపిస్తుందో అంత బాగా ఇంకేది చూపించు. మనం చివరిలో ప్రాక్టికల్ కూడా చేసి చూపిద్దాము, చేసి డెఫినెట్ గా అయితే మేడం నేను చాలా ఆర్టికల్స్ చదివాను. ఆ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత కూడా ఈ స్కానర్ ద్వారానే ముందుగా మీరే కనుగొన్నారని చెప్పి చాలా ఆర్టికల్స్ ఉన్నాయి. దాని స్టోరీ ఏంటి మేడం? అది నాన్నగారు చెప్తారండి. అమ్మాయి ఏం చెప్పింది, కనీసం 2.5, 3 meters ఉండాలి. నేను చూసినప్పుడు ఆయన ఎనర్జీ లేదు, 1కు వచ్చేసింది. 1 వచ్చేసిందంటే చచ్చిపోయినట్లుగా లెక్క. మీరు హాస్పిటల్లో చనిపోయిన వాళ్ళు కూడా 1 వచ్చిందంటే అది చచ్చిపోతున్నాడు. వెంటిలేటర్ కింద ఉన్నాడంటే 1.4, 1.2 ఉంటుంది. వీడు చచ్చిపోబోతున్నాడు అని వెంటిలేటర్ పెడతారు బతికించడానికి. సాయిబాబాని కూడా అలాగే బతికిచ్చారు కదా. ఇలాంటివన్నీ చిన్న చిన్న విషయాలు. ఇంకా స్ట్రాంగ్ అయిన విషయాలు ఏంటంటే ఈ ఈ ఈ రాజశేఖర విషయం ఒకటే కాదు, ఎవరైనా హోమీ బాబాని చంపేశారు, చంపబడ్డాడు, అది కూడా మనం చెప్పొచ్చు. మన బిన్ లాడెన్ ఎక్కడున్నాడో, నేను మా ప్రయోగం ద్వారా బిన్ లాడెన్ ఫోటో తీసుకొని ఎక్కడ దాక్కున్నాడో పంచుకునేవాడు, కానీ బయటకు చెప్పేవాడిని కాదు. అలాగా నా స్కానర్ కరెక్ట్గా పనిచేస్తుందా లేదా. అలాగే సద్దాం హుస్సేన్, ఈ హిస్టరీ కూడా నేర్చుకోవాలి కదా. ఆ సద్దాం హుస్సేన్ కూడా అనవసరంగా అమెరికన్ చంపించారు కదా. ఇప్పుడు సద్దాం హుస్సేన్ ఎక్కడ దాక్కున్నాడు, బంకర్లో దాక్కున్నాడు. అది కూడా నేను పసిగట్టాను. తర్వాత తెలుసుకుంటే వాళ్ళు ఎక్కడున్నారో న్యూస్ పేపర్లో పడినప్పుడు ఓకే, ఐ ఆమ్ కరెక్ట్, దేర్ ఫోర్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ కరెక్ట్. కానీ మీరు ఎందుకు చెప్పలేదు తెలిసిన వెంటనే కూడా? ఏమండి, వాళ్ళు ముస్లిం దేశాల వాళ్ళు ఒక్క అమ్మాయిని ఏదో అన్నారంటే ఆవిడ వెనకాల చంపడానికి ఎంతమంది వచ్చేసారు. కానీ మన దేశానికి మంచి జరుగుతుంది కదా, మీరు అన్ని చెప్పి ఆ టైంలో చెప్పుంటే. మన దేశానికి మంచి జరగదు, చెడ్డ జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు టెర్రరిస్టులు. ఇప్పుడు చాలా మన దేశమే దాని వాస్తు వేరు, దాని ఎందుకు చెడ్డ జరుగుతుందంటే మనకి శత్రువులు ఎక్కువ ఉన్నారు. మనం అభివృద్ధి పొందుతున్న శత్రువులు ఎక్కువ ఉన్నారు. మోదీ గారికి శత్రువులు ఎందుకండి? ఆయన ఒక నమస్కారం తప్ప ఏమన్నా చెప్తాడా? ఓ సింపుల్ డ్రెస్ చేసుకుంటాడు, ఏమన్నా చెప్తాడా? కానీ ఆయనకి ఎందుకు ఇండియా అభివృద్ధి చెందకూడదు? ఇప్పుడు మనం నార్త్ ఈస్ట్ బాగుంటే మన ఇల్లు బాగుంటుందండి. ఏదన్నా మన నార్త్ ఈస్ట్ ఎలా ఉంది, చాలా బాగుంది, కానీ అందులోంచి బంగ్లాదేశ్ని తీశారు. నార్త్ ఈస్ట్ని కట్ అయిపోయింది కదా, వాస్తవం అక్కడ సరిపోయింది. పోనీ
సౌత్ వెస్ట్లో బరువు ఉండాలి. బరువు ఉండాలని వీళ్ళు అనుకోకుండానే పటేల్ గారు స్టీల్ విగ్రహం పెట్టారు. అది కొంత కంపెన్సేట్ చేసింది. ఇలాంటివన్నీ ఆలోచించలేరు. చెప్పినా కొంతమందికి ఏదో విధంగా ఉంటుంది, కానీ ఇంతనే హెల్ప్ చేస్తుంది కదా. అలాగ మన దేశాన్ని మనం రక్షించుకోగలుగుతున్నాం. ఈ బ్రహ్మోసు అన్నవి ఇదివరకు ఉన్నాయి. బ్రహ్మాస్త్రము, బ్రహ్మోసు డిఫరెన్స్ ఏమీ లేదు. మాయాబజార్లో చూపించినట్టు జీవితంలో కూడా అలాంటివి ఉన్నాయి. మాయాబజార్లో ఊరికే చూపించాడు ఊహతో, బట్ దట్ ఈస్ ద రియల్ ఫ్యాక్ట్ అన్నమాట. ఇప్పుడు అలాగా జీవితాన్ని మనం ఎలా మలుచుకోవాలి, ఎలా ఉండాలి, దాన్ని ఎస్ట్రాలజీ ఎంత చూపించుకోవాలి, న్యూమరాలజీని ఎలా వాడుకోవాలి, కలర్ క్రిస్టల్స్ అంటే నవరత్నాలు ఎలా వాడాలి, ఇవన్నిటితో మనం సరి చేసుకోవచ్చు. వీటిని సరి చేసుకోవాలంటే ఇవే. పైగా 27 నక్షత్ర ట్రీస్ ఉన్నాయి. మీ నక్షత్రానికి ఒక ట్రీ ఉంటుంది. దాన్ని మీరు గూగుల్లోకి వెళ్ళి చూడండి. ఆ చెట్టుని రోజు కౌగిలించుకుని నమస్కారం పెట్టండి, మీ ఆయుష్ పెరుగుద్ది, మీ రోగాలన్నీ అది తీసేసుకుంటుంది. నేను రోజు అదే చేస్తాను. ఇప్పుడు నాకు 85 ఇయర్స్. నేను నా నక్షత్రాలు తెచ్చుకొని నా ఇంటి దగ్గర పోసుకొని దానికి పూజ చేస్తాను, నీళ్లు పోస్తాను, కౌగిలించుకుంటాను. అమ్మ నేను ఇలాగ వెళ్తున్నాను, నేను సక్సెస్ అవ్వాలి అని చెప్పుకుంటే అది వింటుంది. ఈ పద్ధతులన్నీ మన కొత్త వాళ్ళు మర్చిపోయారు. ఇంగ్లీష్ చదివి ఇప్పుడు ఒక క్యాన్సర్ అంటే ఎలా చెట్టుకు క్యాన్సర్ ఉంటుందో తెలుసా? ఎంత ఉండ కింద ఉంటుంది అంటే అక్కడి నుంచి జియోపతిక్ స్ట్రెస్. మా మనిషికి కూడా అదే లైన్ వస్తుంది కదా. ఇవన్నీ రిఫ్లెక్షన్స్ ఆఫ్ జియోపతిక్ స్ట్రెస్. తర్వాత అన్నీ మిగతా విషయాలు గీత గారిని అడగండి. స్టార్టింగ్లో మనం ప్రస్తావించినట్లుగానే ప్రజెంట్ మనం ఉన్న రూమ్లోనే ఏదైనా నెగిటివ్ ఉందా లేదా చెక్ చేద్దాం. అలాగే ఒక మనిషిని కూర్చోబెట్టి అతను ఆరా లెవెల్ ఎలా ఉంది, ఫ్యూచర్లో అతను ఏమైనా ఆరోగ్య సమస్య రాబోతుందా లేదా కూడా చూద్దాం. దానికంటే ముందు ఈ స్కానర్లో ఎలాంటి శాంపుల్స్ వాడతారో ఒకసారి బ్రీఫ్గా శాంపుల్స్ గురించి చెప్తే మనం ప్రాక్టికల్స్కి వెళ్ళిపోతున్నాం. నెగటివ్ ఎనర్జీస్ 100 రకాలు ఉండవండి. మన వైబ్రేషన్ ఇంత నుంచి ఇంతవరకు ఆపరేట్ అవుతుంది. దాని అటువైపు దాని ఇటువైపు ఏదైనా మనకి మన మీద దాని ఎఫెక్ట్ చూపించేదాన్ని మనం నెగటివ్ అన్నాం. ఓకే, ఎనర్జీ నెగటివ్ ఉండదు, పాజిటివ్ ఉండదు. మనకి ఏదైతే సూట్ అవ్వదో దాన్ని మనం నెగటివ్ అంటాం, అంతే కదా. ఇప్పుడు నా ఫ్రెండ్ అవ్వచ్చు, లేకపోతే ఎనిమీ అవ్వచ్చు. ఫ్రెండ్ ఎందుకు? నాతోటి బాగానే మాట్లాడుతుంది, బాగా ఉంటుంది కాబట్టి ఫ్రెండ్. నాతో బాగా మాట్లాడిపోతే మనం ఎనిమీ అంటున్నాం. సో నెగటివ్ అలాగే మనకి ఏదైతే పనికి రాదో అది మనం నెగటివ్ అనుకుంటున్నాము. అది మేబీ ఇంకొకరికి వరకు రావచ్చు కదా. సో నెగటివ్ పాజిటివ్ అన్నది ఒకటే ఎనర్జీ అండి. కానీ మన్ని అది ఎలాగ ఇంపాక్ట్ చేస్తుందో దాన్ని బట్టి దాన్ని మనం నెగటివ్ అయినా పాజిటివ్ అంటాం. సో దీంట్లో ఇవన్నీ ఉన్నాయండి ఎనర్జీ ఫ్రీక్వెన్సీస్. కానీ జస్ట్ మీరు స్కానర్ పట్టుకుని నేను శాంపిల్ పెట్టేసుకుని చూస్తానంటే మీకు అర్థం అవ్వదు. దీనికి ప్రాపర్గా ట్రైనింగ్ కావాలా. ఎందుకంటే ఫస్ట్ ఎనర్జీస్ని అర్థం చేసుకోవాలా. ఎనర్జీస్ అర్థం చేసుకుంటేనే మీరు అనాలిసిస్ చేయగలరు. స్కానర్ నాకు ఇది చూపిస్తుంది, అదొక టూల్ అండి, అదొక టూల్, స్టెథోస్కోప్ లాంటిది. డాక్టర్ గారు చిన్నపిల్లోడు పెట్టుకున్న హృదయం ఒక హార్ట్ బీట్ వినిపిస్తుంది చిన్నపిల్లోడికి కూడా. కానీ ఏం చెప్పగలడు ఆ పిల్లోడు? అలాగే మన చేతిలో స్కానర్ ఉంది అంటే అందరూ ఎక్స్పర్ట్స్ అని కాదు. మీరు దాన్ని ఎంత బాగా అనాలిసిస్ చేసి పట్టుకున్నారు, ఆ కాజ్ ఏంటి అని, దాన్ని మీరు కరెక్ట్గా న్యూట్రలైజ్ చేశారా లేదా, ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఎనర్జీ ఇచ్చి. ఎందుకంటే ఒక ఎనర్జీని మనం ఇంకొక ఎనర్జీ ఇచ్చే కదా ట్రీట్ చేయగలం. అవును. సో ఒకవేళ ఇక్కడ ఎనర్జీ వస్తుంది నెగటివ్ అంటే దానికి నేను ఎంత పాజిటివ్ ఎనర్జీ ఏ ఫ్రీక్వెన్సీలో యాడ్ చేస్తే అది న్యూట్రలైజ్ అవుతుంది, అది మన స్కానర్ చెప్తుంది. కానీ మీ అనాలిసిస్ మీద అది టోటల్లీ డిపెండ్స్ అది మాట. అందుకనే మనం ఇప్పుడు ఈ రూమ్లో మీరు అడిగినట్టు ఒకవేళ నెగటివ్ ఎనర్జీ ఉందా లేదా అని చూస్తే, ఇది స్కానర్ అండి. నేను ఒక నెగటివ్ ఎనర్జీ శాంపిల్ పెట్టాను, దీంట్లో ఆన్ చేశాను. ఓకే, ఆన్ చేసి నేను ఫ్రీగా ఇడిచిపెట్టేస్తాను. ఇది 360 degrees తిరుగుతుందండి. సో దీనికి మనం రెసిస్టెన్స్ ఇవ్వకూడదు, కామ్ మైండ్లో మనం ఆపరేట్ చేయాలి.
జస్ట్ మనం విడిచిపెట్టేస్తే అదేం చూపిస్తుంది? ఓకే, ఇది ఇట్లా చూపిస్తుంది, అటు చూపిస్తుంది. అంటే అక్కడ ఒక నెగిటివ్ ఎనర్జీ ఉంది, ఇక్కడ ఒక నెగిటివ్ ఎనర్జీ ఉంది. అది మనం దగ్గరికి వెళ్ళిన వెంటనే తెలిసిపోతుంది ఏది నెగిటివ్ అని. ఇప్పుడు చూడండి, ఎగ్జాక్ట్లీ ఈ డైరెక్షన్లో ఒక నెగిటివ్ ఎనర్జీ ఉంది, ఈ డైరెక్షన్లో ఒక నెగిటివ్ ఎనర్జీ ఉంది. అంత క్లియర్గా చెప్తుంది. మనం నడుస్తూ దాని దగ్గరికి వెళ్తే అప్పుడు చెప్తుంది ఎస్ దీంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది. దాని ఫీల్డ్ ఎంత ఉంది అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దాని ఫీల్డ్లో నేను కూర్చుంటున్నానా, రోజు నేను పడుకుంటున్నానా, నా కాళ్ళు అక్కడ వరకు వస్తున్నాయా, లేకపోతే నా కాళ్ళు అక్కడికి వచ్చినాయి అనుకోండి, అది నా ఎనర్జీ లాగేస్తుంది. కాళ్ళల్లోంచి పొద్దున్నే లెగిస్తే కాళ్ళ నొప్పులు, ఏంటి పొద్దున్నే రోజు కాళ్ళ నొప్పులతో లెగుస్తున్నాను అంటే త్రూ అవుట్ ద నైట్ నీ ఎనర్జీ ఆ నెగిటివ్ ఎనర్జీ తోటి ఫైట్ చేస్తా ఉంది. పలానా చోట నెగిటివ్ ఉందని తెలిసినప్పుడు మీరు ఏదైనా వస్తువులు పెట్టి అక్కడ బ్యాలెన్స్ చేస్తారా? అంతే, సింపుల్. కొన్ని వస్తువులు ఉన్నాయి. ఎలాంటి వస్తువులు అనుకోవచ్చు అంటే నెగిటివ్ ఎనర్జీ ఏంటి దాన్ని బట్టి. ఓకే, సో మేము ఒక స్పెషల్ కొన్ని విషయాలు తయారు చేసాము. అవి జస్ట్ అక్కడ పంచర్ చేసి పెట్టేస్తే ఇమీడియట్గా న్యూట్రల్ అయిపోతుంది ఎనర్జీ. న్యూట్రల్ అయిపోయి మీరే చెప్తారు అన్ని నిద్ర బాగా పడుతుంది, ఇప్పుడు మాకు సమస్య లేదు. కొంతమంది ఫిట్స్ వచ్చే పిల్లలు ఆ లైన్ మీద పడుకుంటున్నందుకు ఫిట్స్ వచ్చాయి. అది తీసేసిన వెంటనే, నాగ్పూర్లో ఒక అబ్బాయి ఉన్నాడు, అది తీసేసిన వెంటనే ఆ అబ్బాయి ఫిట్స్ కూడా నార్మల్ అయిపోయినాయి అండి. సో ఇట్లాగా వేరియస్ మీకు ఎనర్జీ ఎక్కడి నుంచి డిప్లీట్ అవుతుందో ఆ సోర్స్ని మాత్రం తప్పకుండా న్యూట్రలైజ్ చేయకపోతే మీ ప్రాబ్లం కంటిన్యూటీ ఎప్పటికీ ఉండిపోతుంది. సో ఆ సోర్స్ని మాత్రం పట్టుకొని ఎక్కడి నుంచి అయితే అది మన ఎనర్జీ లాగుతుందో దాన్ని న్యూట్రలైజ్ చేస్తాం. ఎందుకంటే 90% హెల్త్ ఇష్యూస్ అండి మన ఇంటి నుంచే వస్తున్నాయి. ఎందుకంటే భూమి నుంచి మనం చాలా రకాలుగా ఖనిజాలు, నీళ్లు అన్నీ తీసేస్తుంటే ఎర్త్ ఎలిమెంట్లో చాలా ఇంబ్యాలెన్స్ వచ్చేసింది. ఆ ఇంబ్యాలెన్స్ వల్ల పైకి కొన్ని రేడియేషన్ లైన్స్ వచ్చేస్తున్నాయి. అవి మన బెడ్ మీద నుంచి వెళ్తే, ఇప్పుడు నాన్నగారు చెప్పారు చూసారా, హార్ట్ దగ్గర నుంచి వెళ్తే హార్ట్ అటాక్, లేడీస్కి మోస్ట్లీ యూట్రస్ ఈ మధ్యన చాలా రిమూవ్ చేస్తున్నారు, పిల్లలు పుట్టకపోతాం. ఇవన్నీ ఎందుకంటే ఆ ఎనర్జీ డైరెక్ట్గా యూట్రస్ని ఇంపాక్ట్ చేస్తుంది. తర్వాత స్పర్మ్ కౌంట్ని ఇంపాక్ట్ చేస్తుంది. సో ఆ ఎనర్జీ నుంచి మేము చాలా మనుషుల్ని మా దగ్గరికి వచ్చే వాళ్ళని ఈ రూమ్లో కాదండి మీరు ఈ రూమ్లో పడుకోండి, లేకపోతే దీన్ని న్యూట్రలైజ్ చేయించుకున్న తర్వాత పిల్లలు నార్మల్గా పుట్టడం జరిగింది ఇట్లాగా. సో ఈ విషయాలు మనం చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే ఇది సూక్ష్మం కాబట్టి చాలామందికి గట్ లెవెల్ ఫీలింగ్ ఉంటుందండి. వాళ్ళు చెప్పేస్తారు నాకు ఈ రూమ్లో చాలా బాగుంటుందండి, ఆ రూమ్లో ఎందుకో చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది, ఆ రూమ్లో నాకు పడుకోబుద్దేదు. మన ఫేవరెట్ స్పేసెస్ ఉంటాయి ఇంట్లో, అక్కడ కూర్చుంటేనే బాగుంటుందండి, ఇంకో చోట్ల కూర్చోమంటారు, నాకు ఇష్టం ఉండదు. ఎందుకు అంటే ఆ ఏరియాని మీ బాడీకి మెమరీ ఉంది, దానికి ఒక ఫీలింగ్ ఉంది, అది చెప్తుంది. కానీ వినం, ఎందుకంటే మన థాట్సే చాలా నడుస్తూ ఉంటాయి. కానీ ఒక శాంతి బ్రెయిన్ ఎక్కడైనా కూర్చుంటే కరెక్ట్గా చెప్పేస్తుంది, ఇంట్లో నాకు డిస్టర్బెన్స్గా ఉంది, త్వరగా వెళ్ళిపోదాం అన్న విషయం చెప్తుంది. ఎందుకంటే ఇన్బిల్ట్ స్కానర్ అండి మనం అందరం, కానీ మనం అది ఉపయోగించుకోము. చాలా నెగిటివ్ ఎనర్జీ చాలా లౌడ్ థాట్స్ నడుస్తూ ఉంటాయి కాబట్టి లోపల మనం ఏం చెప్తుందంటే ఊరికనే ఏదో చెప్తుంటా ఉంటాం అని మనం శాంతి చేసేసుకుంటాం. సో అది చాలా ఇంపార్టెంట్. మొత్తానికి మన రూమ్ లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కడ ఉందో జస్ట్ ఒక శాంపుల్ చూపించారు. సో ప్రెసెంట్ మన స్టూడియోలో ఒక పర్సన్ మనం తీసుకొద్దాం, సో అతని హెల్త్ కండిషన్ అనలైజ్ చేయండి, తన ఆరా లెవెల్ కావచ్చు, ఫ్యూచర్ లో ఎలాంటి సమస్యలు రావచ్చు ఒకసారి మనం అనలైజ్ డెఫినెట్లీ. ఇప్పుడు నేను తిన ఎనర్జీస్ చెక్ చేస్తానండి, బాడీలో ఏమన్నా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయా, హెల్త్ విషయం ఎలాగుంది అన్న విషయం మనం చూద్దాం ఇప్పుడు. సో ఇప్పుడు నేను తను చెక్ చేస్తున్నాను కదా. సో ఫస్ట్ మనం ఎప్పుడైనా ఏదైనా చూసినప్పుడు నెగిటివ్ ఎనర్జీస్ ఏమైనా ఉన్నాయా చూస్తాం, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బాడీలో నెగిటివిటీ ఉంటే నార్మల్ ప్రాబ్లం కూడా చాలా మ్యాగ్నిఫైడ్ ఎఫెక్ట్ ఇస్తుంది. కాబట్టి ఫస్ట్ మనం ఏదైనా నెగిటివిటీ బాడీలో ఎమిట్ చేసే వస్తువులు ఏమైనా వేసుకున్నా ఏదైనా అది బందు తీయించేయాలి మనం. ఓకే, సో ఏదో ఉంది బాడీ మీద మెటల్, తనకి మెటలా లేకపోతే లెదరా ఇట్లాంటి ఏదైనా విషయం అవ్వచ్చు. సో మనం నువ్వేం వేసుకున్నావు నాన్న? మెటల్ పట్టీలు తీసేసేయమ్మా. సో ఈ పట్టీలు నెగటివ్ ఎనర్జీ ఉన్నాయా లేదా చూద్దామండి. సో మీరు చూస్తున్నారు ఇక్కడ ఆల్మోస్ట్ 70 to 80% నెగిటివ్ ఎనర్జీ ఉంది పట్టీల్లో.
దీని ఆరా చూస్తే ఇంకా చాలా పెద్దగా ఉంటుంది. అంత ఎనర్జీ ఈ పాప కాళ్ళ నుంచి ఈ పట్టీలు తీసేస్తున్నాయి. దీన్ని మనం పక్కకు పెట్టుకుందాం. ఓకే, చేతులు కొంచెం ఇప్పుడు చూస్తున్నారు మీరు, ఇందాక చూపించింది ఇప్పుడు నెగటివిటీ బయటకు వచ్చేసింది తన బాడీ మీద. అంటే ఆ పట్టీలు కాళ్ళల్లోంచి నెమ్మదిగా ఎనర్జీ తీసి కాళ్ళ నొప్పులు, తర్వాత వీక్నెస్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు మనం హెల్త్ రిలేటెడ్ విషయాలు చూద్దాము. ఒక్కటి నేను చూపిస్తాను మీకు. ఓకే, ఇప్పుడు మనం చెక్ చేసేది ఏంటండి, పాపకి భూతత్వం చెక్ చేస్తున్నాము. భూతత్వం చాలా ఇంబ్యాలెన్స్లో ఉంది. అంటే ఏంటండి, మూలాధార అంటే ఏంటి, మన కాళ్ళకి, మన మజిల్స్, బోన్స్, ఫుల్ బాడీకి, బ్లడ్ రిలేటెడ్ ఇవన్నీ ఎనర్జీ ఇచ్చేది మన మూలాధార. అంటే భూమితత్వం ఆ పాపలో తక్కువ ఉంది. భూమితత్వం తక్కువ ఉండటం వల్ల తనకి వీక్నెస్ ఉండొచ్చు, లేకపోతే లెథార్జిక్నెస్ ఉండొచ్చు, ఎక్కువ రెస్ట్ తీసుకోవాలన్నట్టు అనిపించు. అట్లా ఉందమ్మా, వీక్నెస్ ఉంటుందండి బాడీలో. అరే రేపు చేద్దాంలే అని బాడీలో, శరీరంలో మనకి ఎనర్జీ లేనప్పుడు మనం ఏం చేద్దాం, సరే రేపు చేద్దాం అని ప్రోక్రాస్టినేషన్ వస్తుంది. సో తన ఎంత యాక్టివ్ మనిషి అయినా తన ఎనర్జీ తక్కువ ఉండటం వల్ల తను చేసుకునే పనులు కూడా చేసుకుంటాం కష్టం ఉంటుంది తనకి. సో ఎందుకు వచ్చింది అసలు అన్న విషయం మనం చూస్తే, ఇప్పుడు జియోపతిక్ స్ట్రెస్ 50% చూపిస్తుందండి. అంటే తన ఎక్కడైనా కూర్చున్నా, వాళ్ళు ఎక్కడ ఇంట్లో పడుకున్నా, 8 hours ఎక్కడైనా స్పెండ్ చేస్తున్న చోటు నుంచి తనకి ఎనర్జీ సక్ అవుతుంది అన్నమాట. అంటే లీక్ అవుతుంది తన బాడీలోంచి. అందుకనే ఈ చిన్న వయసులో ఆ పాపకి అసలు అట్లా ఉండకూడదు. ఎందుకంటే ఈ వయసులో ఎంత ఎనర్జెటిక్గా ఉంటారో అందరూ, అట్లాంటిది తనకి వీక్నెస్ వస్తుంది అంటే డెఫినెట్లీ ఎక్కడి నుంచో లీకేజ్ ఉంది తన ఆరాలో. సో అట్లాగే ఇప్పుడు మనం అన్నీ చూసుకుంటాము. కానీ ఇంకో విషయం నేనేం చెప్పామనుకుంటే, ఫ్యూచర్లో ఇప్పుడు నేను థ్రోట్ ఎనర్జీ చూస్తుంటే మీరు చూస్తున్నారు ఇక్కడ 40 to 50% ఇంబ్యాలెన్స్ చూపిస్తుంది మన స్కానర్. అంటే ఏంటంటే ఫ్యూచర్లో థ్రోట్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చే సమస్య ఉండొచ్చు. ఎందుకంటే ఏదైనా ఆరా అంటే విత్తనం ఫస్ట్ వేసిన తర్వాతే మొలక వస్తుంది. అట్లాగే తన బాడీలో ఒక సీడ్ వచ్చింది, సమ్ ప్రాబ్లం రిలేటెడ్ టు థ్రోట్, స్పాండిలైటిస్ అవ్వచ్చు, థైరాయిడ్ అవ్వచ్చు, ఏదైనా. సో ఇప్పుడు ఎనర్జీ రూపంలోంచే దీన్ని మనం తొలగించేస్తే అది ఫిజికల్ మేనిఫెస్టేషన్ అవ్వదు. కానీ ఇప్పుడు అంటే ఇమీడియట్గా వచ్చే సమస్య కాదు ఇది. అనదర్ 6 months, అనదర్ 1 yearలో అది డెవలప్ అయ్యే స్లోగా ఇదే కండిషన్స్లో అయితే డెవలప్ అవుతుంది. దాన్ని మనం చేంజ్ చేసుకుని ప్రాపర్గా ఫాలో అవుతే ఎనర్జెటిక్ రూపంలోనే మనం దాన్ని తొలగించవచ్చు. సో ఇదొక ప్రాబ్లం నాకు కనిపిస్తుందండి. ఫ్యూచర్లో దేన్నైతే తన కేర్ఫుల్గా ఉండాలా. ప్రస్తుతం ఆల్రెడీ ఎనర్జీ మూలాధార అంటే ఎర్త్ ఎలిమెంట్లో ప్రాబ్లం ఉంది తనకి. ఫిజికల్ ఎనర్జీ చాలా తక్కువ అవుతుంది. సో వీక్నెస్ ఉంటుంది పాపకి. సో మనం అడ్వైజ్ ఏం చేస్తామంటే ఎర్త్ ఎలిమెంట్ పెంచుకుంటాం, లేకపోతే జియోపతిక్ సోర్స్ ఎక్కడి నుంచి ఉందో. ఎందుకంటే నెగటివిటీ అయితే నేను తీయించేసాను, పట్టీలు ఎనర్జీ లాగేస్తున్నాయి కాబట్టి. అట్లాగే మనం మంగళసూత్రాలు, బెల్ట్స్ పెట్టుకుంటామండి. ఎస్పెషలీ యానిమల్ ఎంత క్రూరత్వంగా దాన్ని చంపారో ఆ ఎనర్జీ దాని మెమరీలో, సెల్ మెమరీలో ఇంప్రింట్ అయిపోతుంది. సో అదేం చేస్తుందంటే నెగటివ్ ఆ పెయిన్ అంతా స్టోర్డ్ ఉంటాయి ఆ సెల్స్లో. అందుకనే మనం బెల్ట్స్, హ్యాండ్ బ్యాగ్స్ క్యారీ చేస్తున్నప్పుడు కేర్ఫుల్గా ఉండాలి, అవి నెగిటివ్ ఉండకూడదని. లేకపోతే అవి మన ఎనర్జీ సక్ చేస్తాం మొదలు పెడతాయి. యా మ్యామ్, అయితే ఇప్పుడు ఆరా స్కానర్స్ గురించి మనము ప్రస్తుతం ఇక్కడ నెగిటివ్ ఎనర్జీ గురించి మాట్లాడించాం, ఇంట్లో ఎలా ఉంటుందో దాని గురించి ప్రస్తావించాం. సో మనిషికి అతను అనలైజ్ చేసి అతనిలో ఆరోగ్య సమస్యలు రాబోతున్నాయా, ప్రజెంట్ అతని కండిషన్ ఎలా ఉందో కూడా మనం ప్రాక్టికల్గా చూసాం. అయితే రైతులకు ఇది ఎలా ఉపయోగపడుతుంది, వ్యవసాయ పరంగా ఎలా ఉపయోగపడుతుంది స్కానర్ అనేది? అంటే నేను చెప్పాను కదండి, ఎనర్జీ రూపంలో మనం ఏదైనా బెస్ట్ సీడ్స్, ఇప్పుడు 2 రకాల సీడ్స్ వస్తాయండి. దేంట్లో ఎనర్జీ ఎక్కువ ఉందో అది మంచి మొక్కలు వస్తాయి అన్నమాట. సో అదొకటి. మంచి పెస్టిసైడ్ యూజ్ చేస్తున్నామా లేదా, ఆ పెస్టిసైడ్ వేసే ఎరువు ఆ చెట్టుకి
ఎంత కంపాటబిలిటీ ఉంది అది కూడా మన ఇన్స్ట్రుమెంట్ చెప్పగలదు. మనం వేసే ఎరువు ఈ కాంబినేషన్లో వేస్తున్నాం, అది కరెక్టా కాదా దానికి, లేకపోతే చెట్టుల్లో ఏమి ప్రాబ్లం ఇన్ఫెక్షన్ రాబోతుంది, ఎంతవరకు వచ్చేసింది అంటే ఈవెన్ సీడ్ స్టేజ్లో ఇన్ఫెక్షన్ ఉంటే ఈ మన ఇన్స్ట్రుమెంట్ చెప్పేస్తుందండి, ఇంతవరకు పాకిపోయింది, ఇక్కడి నుంచి ప్రొటెక్ట్ చేసుకోండి అని. డెఫినెట్లీ ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుందండి రైతులకి. ఓకే, ఓవరాల్గా ఈ ఆరా స్కానర్ గురించి చాలా వరకు వీడియోస్లో చూడడమే కానీ లైవ్లో మా కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఇది ఒక ఇంటికి సంబంధించి ఎనర్జీస్ని ఎలా డిటెక్ట్ చేస్తుంది, మనిషికి సంబంధించి ఎనర్జీస్ని ఎలా డిటెక్ట్ చేస్తుందో కళ్ళకు కట్టినట్టు మాకు చూపించారు. మీరు ఇలాంటి ఆరా స్కానర్స్ సైంటిఫిక్ ఫీల్డ్లో మరెన్నో తయారు చేయాలి. సార్ రిటైర్ అయిపోయినా కూడా మరెన్నో వస్తువులు మీరు ఇంకా ఇన్వెంట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. గ్లాడ్ టు మీట్ యు సార్.